హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ చేతి రుచులు. ఇవాళ గోంగూర పప్పు చేసుకోబోతున్నాం. 2 కట్టల గోంగూర, అరకప్పు కందిపప్పు, పచ్చిమిరకాయలు, 2 ఉల్లిపాయలు చిన్నవి, టమాటా ఒకటి, 2 స్పూన్లు కారం, పసుపు కొంచెం, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూను నెయ్యి, 1 స్పూను ఆయిల్. తాలింపు పెట్టుకోవడానికి తాలింపు దినుసులు ఎండుమిరకాయలు, జీలకర్ర, చిన్నపాయలు. గోంగూర పప్పు తయారు చేసుకునే విధానం చూద్దాం రండి. పప్పు శుభ్రంగా కడుక్కొని ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఇందులోనే ఒక పెద్ద టమాటా తీసుకున్నాం కదా, అది కూడా ముక్కలు చేసి ఇందులో వేసుకుందాం. పసుపు, తగినంత వాటర్ తీసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేలా పెట్టుకుందాం. స్టవ్ పెట్టేసుకుందాం. పప్పు ఉడికించుకుందాం. చూడండి, 80% అయితే ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో మనం తాలింపుకి చిరుల్లిపాయలు తీసుకున్నాం కదా, అవి ఇందులో ఒక 4 దంచేస్తున్నాను. తర్వాత కారం, తగినంత ఉప్పు, మనం తీసుకున్న గోంగూరను కూడా వేసేద్దాం. కొంచెం వాటర్ పోసుకుందాం. ఇంకొక 2 విజిల్స్ రానిద్దాం. మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూడండి, మన గోంగూర పప్పు ఉడికింది కదా, దీన్ని పప్పు ఉడికితో మెదుపుకుందాం. ఒకసారి మొత్తం మెదుపుకుందాం. చూడండి, ఇలా మెదుపుకోవాలి. పప్పుకి తాలింపు పెట్టుకుందాం. గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని నెయ్యి, నూనె కలిపి తీసుకున్నాం కదా, ఇది ఇందులో వేసేద్దాం. ముందుగా ఇందులో చిన్నపాయ వేసుకుందాం. నాలుగు ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు, జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాం. చిన్నపాయ కలర్ మారాలి. ఉల్లిపాయ కలర్ మారే వరకు వేపుకుందాం. చూడండి, కలర్ మారింది కదా. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేస్తాం. వేసుకున్న పప్పు కూడా జాగ్రత్త ఆయిల్ చేసిన పడుతుంది. సాల్ట్ కూడా సరిపోయింది లేదో ఇప్పుడే చూసుకోండి. ఇది ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచేద్దాం.
చూద్దాము. జస్ట్ ఇలా వేడైతే చాలు, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. చూడండి, మన గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది. చపాతీలోకి, అన్నంలోకి, దీనిలోకైనా కానీ చాలా బాగుంటుంది గోంగూర పప్పు. అసలు ఇక ఫిదా అయిపోతారనమాట. చూడండి, పదండి మన వాళ్ళకి రుచి చూపిద్దాం. మీకైతే ఈ వీడియో నచ్చే ఉంటుంది. మీరు కూడా గోంగూర పప్పు ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. రోటీల్లోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ అమ్మ చేతి రుచులు.